హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రీసెంట్ గా హైదరాబాద్ లో భారీ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసిన ఇద్దరు టెర్రరిస్టులు, ఒకరు విజయనగరం వాసి, ఇంకొకరు హైదరాబాద్. సో వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అది మనం కూడా డిస్కస్ చేస్తాం. అయితే వీళ్ళల్లో ఇప్పుడు విజయనగరం చెందిన పోలీసులు వీళ్ళ రిమాండ్ రిపోర్ట్ కూడా బయటకు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి సార్. మరి రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది అండ్ వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎన్ఐఏ వాళ్ళు కూడా రంగంలోకి దిగినట్టు చెప్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చింది, మరి ఇప్పటి వరకు ఏం బయటపడ్డాయి సార్? పాకిస్తాన్‌కి సంబంధించిన లష్కర్ ఇ తోయిబా కావచ్చు, తర్వాత జైషే ఈ మొహమ్మద్, ఈ 2 అతిపెద్ద టెర్రరిస్ట్ సంస్థలు. ఈ రెండిటిని కూడా ఇంటర్నేషనల్‌గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌లుగా డిక్లేర్ చేశారు. అంటే బ్యాన్ చేశారు. అందుకని వాళ్ళేం చేస్తున్నారంటే రకరకాల కవర్ ఆర్గనైజేషన్ టీఆర్ఎఫ్ కూడా అలాంటిదే. పహల్గామ్‌లో అటాక్ చేసిన ద రెసిస్టెన్స్ ఫోరం టీఆర్ఎఫ్, ఇది కూడా రెసిస్టెంట్ ఫ్రంట్, అది కూడా ఒక ముసుగు సంస్థ. వీళ్ళేం చేస్తారంటే జైషే ఈ మొహమ్మద్ లేకపోతే లష్కర్ ఇ తోయిబాకి సంబంధించిన వేరే వేరే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పెట్టి ఆర్గనైజేషన్ తరపున టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేయడం అనేది చేస్తున్నారు. లష్కర్ ఇ తోయిబాకి సంబంధించి సయ్యద్ హఫీజ్, తర్వాత జైషే ఈ మొహమ్మద్కి సంబంధించిన మసూద్ అజర్, వీళ్ళిద్దరూ యాక్టివ్గా ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళిద్దరికి సంబంధించిన అనేక ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇండియాలో స్లీపర్ సెల్స్ కావచ్చు, గ్రౌండ్ వర్కర్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ అనేక రకాల ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్లో టచ్లో ఉన్నారు. అందువల్ల ఇండియాలో అల్లకల్లోలం సృష్టించడానికి, బాంబు బ్లాస్ట్లు ప్లాన్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి పాకిస్తాన్ గూఢచారులను కూడా ఎప్పటికప్పుడు నిఘాలు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా జ్యోతి మల్హోత్రా ఇంకొక 7 మందిని పైన అరెస్టులు చేశారు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెన్సిటివ్ ఏరియా, ఎందుకంటే ఇక్కడ ముస్లిం పాపులేషన్ 30% ఉంటుంది సిటీలో. రెండవది ఇక్కడ పేదరికం ముస్లింలో. ఇదంతా నేను కారణాలు కూడా మొన్న చెప్పాను రిక్రూట్మెంట్కి. ఈ కారణాల వల్ల ఇక్కడ టెర్రరిస్టులు ఇక్కడ ఫోకస్ చేసి ఇక్కడ ముస్లింల కుర్రవాళ్ళని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో కూడా ఎన్ఐఏ అనేక సార్లు ఇక్కడ దాడులు చేసింది, అరెస్టులు చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీలకు సంబంధించి ఈ ఏజెన్సీనే మన ఇండియాలో చూస్తుంది. సో ఇప్పుడు మొన్న 18వ తేదీ 2 రోజుల ముందు ఒక ఇద్దరు ముస్లిం కుర్రవాళ్ళు బాంబు బ్లాస్ట్లకు ప్లాన్ చేస్తున్నారన్న వార్త బగ్గుమనింది. ఒక్కసారిగా హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఎక్కడ బయటకు పోవాలన్నా ఒక భయాందోళనలు అయితే ప్రజల్లో నెలకొనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరినీ కూడా విజయనగరం 2 టౌన్ పోలీసులు ఈ కేసుని పర్యవేక్షిస్తున్నారు. యాక్చువల్గా ఇది జాయింట్ ఆపరేషన్. తెలంగాణ పోలీసులు అటు విజయనగరం పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్. కానీ ప్రధానమైన A1 అక్కడ విజయనగరం అతను కాబట్టి వీళ్ళ కేసును కూడా అక్కడే డీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఎన్ఐఏకి సంబంధించిన అడిషనల్ ఎస్పీ నిన్న విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం వివరాలు సేకరించారు. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు, వాళ్ళు కలెక్ట్ చేసిన వివరాలన్నింటిని కూడా వీళ్ళు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన ఇద్దరు కుర్రవాళ్ళను కూడా కస్టడీకి అడగడానికి ఈరోజు పిటిషన్ వేస్తున్నట్టుగా చెప్తున్నారు. 10 రోజులు కస్టడీకి అడుగుతున్నారు. ఈ 10 రోజుల కస్టడీలో ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనమైన విషయాలు చోటు చేసుకున్నాయి. అందరూ అనుకున్నట్టు ఇదేదో స్మాల్ ఆపరేషన్ కాదు, ఇది చాలా బిగ్ ఆపరేషనే అనే విషయం బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది, బిగ్ అంటే హౌ బిగ్, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, పోలీసులు దీన్ని ఎలా పట్టుకోగలిగారు, ఈ విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే విజయనగరానికి సంబంధించిన సిరాజ్ ఉర్ రెహమాన్ అనే అబ్బాయి, ఇతనికి 29 ఏళ్ళు. ఈ అబ్బాయి 2018లో హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు. నిజానికి ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే వీళ్ళ నాన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు, వీళ్ళ అన్న కానిస్టేబుల్, అంటే వీళ్ళ ఫ్యామిలీలో పోలీసులు ఉన్నారు. యాక్చువల్గా ఈ అబ్బాయిని కూడా పోలీసుగా చూడాలని వాళ్ళ ఫ్యామిలీ అనుకుంది. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయమని, ఒక డిఎస్పీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్గా ఈ అబ్బాయిని చూడాలని వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నారు. కానీ ఈ అబ్బాయి ఏమైందంటే ఎప్పుడైతే హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడో ఇతనికి ఇంకొక కుర్రాడు సయీద్ సమీర్ అనే కుర్రాడు, ఆ అబ్బాయికి 28 ఏళ్ళు, ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు. వీళ్ళిద్దరికీ మెల్లమెల్లగా ఏంటంటే ఈ రాడికల్ ఇస్లామిస్టు ఐడియాలజీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దీన్ని మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు వీళ్ళిద్దరిని అనేది కరెక్ట్గా ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలలేదు. కానీ
వీళ్ళిద్దరు మెల్లమెల్లగా ఏమైనా అంటే ఇంటర్నేషనల్గా ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్లో లిటరేచర్ చదవడం, అట్లాగే వీళ్ళు సెల్ఫ్ రాడికలైజేషన్ అంటారు, వాళ్ళంతటా వాళ్ళే రాడికలైజ్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత వీళ్ళు సౌదీలో ఉండే ఐఎస్ఐ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఐసిస్ అంటారు. ఈ ఐసిస్ అనే సంస్థతో వీళ్ళకి పరిచయాలు వచ్చాయి. అక్కడ సౌదీ అరేబియాలో ఒక హ్యాండ్లర్ ఉన్నాడు. ఆ హ్యాండ్లర్తో వీళ్ళకి కాంటాక్ట్స్ వచ్చాయి. అతను వీళ్ళకి లిటరేచర్ పంపించడం, ఇస్లామిస్ట్కి సంబంధించిన ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ అబ్బాయి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగింది. ఎవరికి? సమీర్కి, సిరాజ్కి. సిరాజ్ ఏమో విజయనగరం, సమీర్ ఏమో బోయిగూడ, సికింద్రాబాద్. వీళ్ళిద్దరికి మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. ఈ క్రమంలో సిరాజ్ ఈ 6 నెలల్లో అనేక సార్లు సౌదీకి వెళ్ళాడని చెప్తున్నారు. సౌదీలో ట్రైనింగ్ కూడా అయ్యాడని చెప్తున్నారు. అంటే బాంబుల్ని ఎలా తయారు చేయాలి, ఎలా పెట్టాలి అన్న ట్రైనింగ్ కూడా అతనికి ఇచ్చారని ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉందన్నమాట. సో ఈ సిరాజ్ అక్కడ ట్రైన్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కొన్ని రోజుల నుంచి కూడా కర్ణాటకలో కొంతమంది, ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో వేరే రాష్ట్రాల నుంచి కూడా చదువుకున్న కుర్రాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళ ద్వారా ముస్లిం కుర్రాళ్ళని ట్రాప్ చేసి కర్ణాటకలో, మహారాష్ట్రలో ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఇంకొక 4గురిని కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ఇది 6 మంది టీం అనమాట. ఇక్కడ వీళ్ళు వర్క్ డివిజన్ కూడా చేసుకున్నారు. ఈ 6 మంది టీంకి గైడెన్స్ ఐసిస్కి సంబంధించిన హ్యాండ్లర్ సౌదీలో వాళ్ళు ఇచ్చారు. వీళ్ళ గైడెన్స్ ఏంటంటే సిరాజ్ ఏమో ఈ బాంబులకు సంబంధించిన మెటీరియల్ అంతా సిరాజ్ కలెక్ట్ చేయాలి. సో సిరాజ్ ఏం చేశాడంటే అక్కడ ఆంధ్రాలో కొన్ని వస్తువులు కొన్నాడని చెప్తున్నారు. ఇంకొన్ని ఏమో ఆన్లైన్లో తెప్పించుకున్నాడు. అమ్మోనియం నైట్రేటు, సల్ఫరు, అమ్మోనియం పౌడరు, తర్వాత ఈ టిఫిన్ బాక్సులు పెట్టడానికి వైర్లు, ఇదంతా ఏంటంటే ఈ ఐఈడి అనే ఈ మధ్యకాలంలో అందరూ కూడా వాడుతున్నారనమాట. దీన్ని వాళ్ళు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఈ అబ్బాయి సిరాజ్ సంపాదించాడు. ఆల్రెడీ అక్కడ మన రంపచోడవరం ఫారెస్ట్ ఏరియా ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, ఈ రంపచోడవరం ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఎవరికి తెలియకుండా వీళ్ళు టెస్ట్ కూడా, బాంబు బ్లాస్ట్ టెస్ట్లు కూడా చేశారని చెప్తున్నారు. సో అక్కడ చేసి అంటే ఏదేది ఏ మోతాదులో కలపాలి, కలిపితే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వీళ్ళు టెస్ట్ చేసుకొని వచ్చారు. దాని ఇది ఎట్లా ఉంటుంది అని చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ 6 మంది 3 రోజుల నుంచి హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఇందులో మిగతా 4గురు ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరూ సిరాజ్ అండ్ సమీర్ ఏమో బాంబు తయారు చేస్తారు. దీన్ని వీళ్ళ 6 మందికి సంబంధించి ఎక్కడ ఉండాలి ఏంటి ఆ ఏర్పాట్లన్నీ సమీర్ చూస్తాడు. లాజిస్టిక్స్ అవన్నీ సమీర్ చూస్తాడు. వాళ్ళకి వెహికల్స్ కానీ ఇంకేమన్నా కావాలంటే సమీర్ చూస్తాడు. మిగతా 4గురేమో స్ట్రాటజిక్గా ఏ ప్లేస్లో బాంబులు పెట్టాలి అనేది వీళ్ళు రెక్కీ చేసి వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది వీళ్ళ ప్లాన్. సో ఈ ప్లాన్ని ఎట్లా భగ్నం చేశారంటే మన కౌంటర్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి. ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళ కొన్ని సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్లు ఏంటంటే అమ్మోనియం నైట్రేటు, సల్ఫరు ఇలాంటివి ఎవరైనా ఆర్డర్లు ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ అలర్ట్ వెళ్ళిపోతుంది అనమాట. అలా అలర్ట్లు వెళ్ళాయి. అలర్ట్లు వెళితే ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఏంటి అనేది వాళ్ళు ట్రేస్ చేశారు. ట్రేస్ చేసి ఈ సిరాజ్ అనే వ్యక్తి చేస్తున్నాడు అని చెప్పారు. ఆ సిరాజ్ ఫోన్ నెంబర్లు అవన్నీ పట్టుకొని వీళ్ళు ట్రాకింగ్ పెట్టారు. ఆ సిరాజ్ ఇతన్ని కలుస్తున్నాడు, ఇవన్నీ చూసుకున్నారు. చూసుకున్నాక ఒకసారిగా అటాక్ చేసి వాళ్ళిద్దరిని ముందు తీసుకున్నారు. ఈ 4గురు అయితే పరారులో ఉన్నారనే వార్త అయితే వస్తుంది. నిజంగా పరారులో ఉన్నారా లేదా ఎన్ఐఏ వాళ్ళు పెట్టుకొని పరారులో ఉన్నట్టుగా చెబుతున్నారా? ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా నెట్వర్క్ ఇంకేమన్నా ఉన్నారా, ఇవన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 6 మంది కుర్రాళ్ళే ఉన్నారా, లేకపోతే వీళ్ళ వెనక ఇంకేమన్నా సెల్స్ ఉన్నాయా అని. ఎందుకంటే వీళ్ళది ఒక ఆర్గనైజేషన్ కూడా 2 కుర్రాళ్ళు నడిపారు. సిరాజ్ అండ్ సమీరు హైదరాబాద్లో అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అహీం అనే ఒక ఆర్గనైజేషన్ని వీళ్ళు నడుపుతున్నారు. ఆర్గనైజేషన్లో ఇంకెవరు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ రోల్ ఎంత ఉంది, వాళ్ళు ఏమన్నా వేరే సిటీస్లో ఏమన్నా బాంబ్ ప్లాన్ చేస్తున్నారా వేరే రాష్ట్రాల్లో,